హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ అండి. ఉద్యోగులకు 29% ఐఆర్ ప్రకటన. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్. పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఐఆర్ ప్రకటనకు అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ప్రభుత్వం ఫోకస్. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 7,230 కోట్ల రూపాయలను చెల్లించాం. గత ప్రభుత్వం 20,637 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినప్పటికీ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే అని భావించి 35% బకాయిలను చెల్లించాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మిగిలిన బకాయిలు త్వరలోనే చెల్లిస్తాం. ఉద్యోగుల కోరికలు మరియు కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఖచ్చితంగా మిగిలిన 65% చెల్లింపులను కూడా వెసులుబాటు చేసుకొని త్వరలోనే చెల్లింపులు చేస్తాం. ఎన్నికల ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఉద్యోగ మరియు పెన్షనర్లకు ఆర్థిక బకాయిల్ని ఖచ్చితంగా చెల్లించి ఏర్పాటు చేస్తాం అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ ప్రకటన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు. ఖాతాల్లోకి డబ్బులు జమ. ఇప్పటివరకు ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ అకౌంట్ 2023 ఫిబ్రవరి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. మినిమమ్ రూ. 3,00,000 నుంచి రూ. 15,00,000 వరకు ఒక్కొక్క వారి బేసిక్‌ని బట్టి ఖాతాలో జమ అయ్యాయి. అదేవిధంగా రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు జెడ్పీపీఎఫ్ క్లోజర్ అమౌంట్ మినిమమ్ రూ. 10,00,000 నుంచి రూ. 50,00,000 వరకు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 29% మధ్యంతర భృతి ప్రకటనకు అవకాశం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఏపీ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు 29% ఐఆర్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అధికారిక ప్రకటన కా కాదు అనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం ఇంతవరకు 29% ఐఆర్‌ను అధికారికంగా ప్రకటించలేదు. పీఆర్సీ కమిషన్ నివేదిక ఆధారంగా ఐఆర్ స్పష్టత వస్తుంది. కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం 30% కన్నా తక్కువ అంగీకరించే ప్రసక్తి లేదని చెప్తున్నాయి. ఈ నిర్ణయం ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత ఖరారయ్యే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చేసిన ప్రకటనతో ఉద్యోగుల్లో నమ్మకం పెరిగింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరిన్ని శుభవార్తలు చెబుతుందనైతే ఆశిద్దాం. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే చూస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.